మా బేబీ ఏమీ తింటలేదు, మా బేబీ ఫుల్ వెయిట్ లాస్ అవుతున్నారు, మా బేబీ వెయిట్ గెయినే అవ్వట్లేదు. వెయిట్ గెయిన్ అవ్వడానికి మీరు రుద్రాంష్కి ఏ ఫుడ్ పెట్టారు? హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియాలిటీ బై జాహ్నవి. చాలా రోజుల తర్వాత వచ్చేసాను కదా, ఈ సరికొత్త కంటెంట్తో అయితే వచ్చేసాను అనమాట. నన్ను చాలామంది అడిగిన క్వశ్చన్స్ని బేస్ చేసుకుని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇవాళ వీడియోలో కంటెంట్ ఏంటంటే, చాలామంది మోస్ట్ ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, మా బేబీ ఏమీ తింటలేదు, మా బేబీ ఫుల్ వెయిట్ లాస్ అవుతున్నారు, మా బేబీ వెయిట్ గెయినే అవ్వట్లేదు. వెయిట్ గెయిన్ అవ్వడానికి మీరు రుద్రాంష్కి ఏ ఫుడ్ పెట్టారు? ఎందుకంటే ఎన్ఐసీ నుంచి వచ్చాడు కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం వెయిట్ లాస్ ఉన్న బేబీస్ని ఎన్ఐసీలో పెడతారు కదా. సో మీరు దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారని చెప్పి చాలామంది క్వశ్చన్ చేశారనమాట. నేను రుద్రాంష్కి ఏ డైట్ అయితే ఫాలో అయ్యాను, 0 to 6 months ఆల్రెడీ నేను వీడియో చేశాను. రుద్రాంష్ ఫుడ్ 6 to 12 months వరకు నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది నేను ఈ వీడియోలో చెప్తున్నాను అనమాట. బేబీ బాయ్ కాబట్టి సాలిడ్ ఫుడ్ నేను 5th month నుంచి స్టార్ట్ చేశాను. బేబీ గర్ల్కి అయితే డాక్టర్స్ 6th month నుంచి అయితే సజెస్ట్ చేస్తున్నారనమాట. బేబీ బాయ్ కాబట్టి నేను 5th month నుంచి స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసేటప్పటికి సెర్లాక్ అయితే పెట్టమన్నారనమాట. అది ఎయిదర్ హోమ్ మేడ్ ఆర్ బయట దొరుకుతుంది కదా, షుగర్ లేకుండా ఉంటుంది కదా నెస్టమ్, అది పెట్టమన్నారు. సెర్లాక్ కాదు, నెస్టమ్ని పెట్టమన్నారనమాట. సో నెస్టమ్ అలవాటు చేసాము. బట్ రుద్రాంష్ దాని ఒక్కదాని వల్ల అయితే వెయిట్ గెయిన్ అవ్వడం స్టార్ట్ అవ్వలేదు. ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఉండాల్సిన దానికన్నా బార్డర్కి అంటే తక్కువకి, అంటే 5 to 6 kgs అనుకోండి, వీడు 5.1 అలా ఉండేవాడు. లేకపోతే 6 to 8 or 10 అనుకోండి, వీడు 6.2 అలా ఉండేవాడు అనమాట. డాక్టర్ నాకు చెప్పే ప్రతిసారి ఒకటే చెప్పేవారు, ఏంటి మీరు వెయిట్ చూసుకోవద్దు, బేబీ ఎంత ఎనర్జెటిక్గా ఉన్నాడు అండ్ బేబీ ఎంత యాక్టివ్గా ఉన్నాడు అలా అది చూసుకోండి అంతే. అంతకన్నా ఎక్కువగా వెయిట్ గురించి అని చెప్పి ఎక్కువ కుక్ చేసి వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టి తినిపించినా సరే వాళ్ళు వామిట్ చేసుకోవడం కానీ లేకపోతే ఇబ్బంది అయిపోయి పిల్లలకి ఫుడ్ మీద ఇంట్రెస్టే మొత్తం పోయేలా చేయకండి. అదైతే చాలా రాంగ్ వే అనమాట. సో నేను ఎలా స్టార్ట్ చేశానంటే, వాడికి డిఫరెంట్ ఐటమ్స్ చేసేదాన్ని అనమాట. అండ్ ఫస్ట్ 6th month నుంచి స్టార్ట్ చేశాను. 6 months కంప్లీట్ అయ్యాక స్టార్ట్ చేశాను. రైస్లో మీకు కనుక ఈ రెసిపీస్ కావాలంటే మళ్ళీ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఒక్కొక్క రెసిపీని వీడియోలో అయితే నేను చేసి అప్లోడ్ చేస్తాను అనమాట. క్యారెట్ రైస్ చేసేదాన్ని, అంటే గీ, క్యారెట్ అండ్ రైస్ 3 కలిపి కొంచెం బాగా గుజ్జులా అయ్యేదాకా చేసి, ఫస్ట్ సాలిడ్ అనేది డైరెక్ట్గా రైస్ ఐటెంలా కాకుండా మిక్స్ చేసి టెక్స్చర్ అనేది కొంచెం వాటరీ నుంచి కొంచెం మెత్తగా అండ్ గట్టిగా అలాగా ఇప్పుడు రైస్కి నార్మల్ రైస్ మనం ఏం తింటున్నామో ఆ స్టేజ్కి అయితే తీసుకొచ్చాను అనమాట. నేను ఫస్ట్ ఫుల్గా మిక్స్ చేసేసి ఇచ్చేదాన్ని. అండ్ నెక్స్ట్ గోయింగ్ ఆన్ మంత్స్లో కొంచెం టెక్స్చర్ కొంచెం గట్టిగా చేసుకుని అలా ఇచ్చేదాన్ని. అలాగే స్వీట్ పొటాటో అన్నది రుద్రాంష్కి వెయిట్ గెయిన్కి చాలా బాగా యూజ్ అయింది. స్వీట్ పొటాటోని నేను నార్మల్గా అయితే గ్రైండ్ చేసేసి ఇచ్చేదాన్ని మిక్సీలో, ఆర్ రైస్లో కూడా సేమ్ ఇందాక క్యారెట్ ఎలా వేసేదాన్నో స్వీట్ పొటాటో రైస్ కూడా పెట్టేదాన్ని. ఈ 2 స్టార్ట్ చేశాక రుద్రాంష్ వెయిట్ గెయిన్ అవ్వడం స్టార్ట్ అయ్యాడు అనమాట. అంటే నార్మల్గా 6 to 8 ఉండాలనుకోండి, 7 అలాగా మధ్యలోకి వచ్చేవాడు. ఇంతకుముందు బార్డర్లో అటువైపు ఉండేవాడు కదా, సో మధ్యలోకి రావడం స్టార్ట్ అయ్యాడు అనమాట. బనానా ఒకటి చాలా బాగా హెల్ప్ అయ్యింది. ఎర్లీ మార్నింగ్ నేను బనానా తినిపించేదాన్ని. ఎప్పుడు అరౌండ్ 7 to 8 మధ్యలో ఒక బనానా మస్ట్ అండ్ షుడ్గా తినిపించేదాన్ని. అది కూడా అమృతపాణి చక్కెరకేళి అంటారు కదా, అది కానీ లేకపోతే కొమ్మట్టిపళ్ళు ఉంటారు కదా, అదైనా పర్లేదనమాట. సో నేను మాకు బెంగళూరులో మాకు ఇదే దొరికేది కాబట్టి కొమ్మట్టిపళ్ళు నేను అవే పెట్టేదాన్ని అండ్ బాగా తినేవాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి నేను యూట్యూబ్ వీడియోలో కానీ నేను బయట చూడడం కానీ ఇంట్లో హోమ్ మేడ్ సెర్లాక్ అయితే చేసేవారు. సో నాకు అలాగా హోమ్ మేడ్ సెర్లాక్ అలాగా నాకు ఎందుకో చేయాలనిపించలేదు. దాని బదులు నేనేం చేశానంటే ఓట్స్తో డ్రై ఫ్రూట్లా చేసి ఆ మిక్స్ని పెట్టేదాన్ని అనమాట. ఎలాగంటే ఓట్స్ తీసుకునేదాన్ని బాయిల్ చేస్తూని అందులో డ్రై ఫ్రూట్స్ని 5 డ్రై ఫ్రూట్ ఐటమ్స్ అండ్ 3 సీడ్స్ అనమాట, మొత్తం కలిపి 8 వెరైటీస్ అనమాట. మొత్తం అన్నీ కలిపి మిక్స్ చేసి అది కూడా పెట్టేదాన్ని. అది నా చేతుల్లో ఉన్నంత వరకు 8, 9, 10, 11 4 months అయితే బాగా తిన్నాడు, బాగా వెయిట్ గెయిన్ అయ్యాడు. తర్వాత నుంచి ఒక్కసారి ఇప్పుడు బయట ఫుడ్ ఇంకా అలవాటు అవుతుంటుంది. బయట ఫుడ్ అంటే బయట ఫుడ్ కాదు, మనం తినే ఫుడ్ ఒకసారి అలవాటు అయిన తర్వాత అది ఇష్టపడరు కదా. ఇప్పుడంటే హెల్తీగా ఉండమని టేస్టీగా ఉండవు కదా, అది అంత టేస్టీగా ఉండదు. కొంచెం జాగ్రీ వేసి పెట్టేదాన్ని బెల్లము, కానీ అది మళ్ళీ ఇప్పుడు అలవాటు చేయడం కష్టం అవుతుంది అనమాట. మానేసాడు, అది తినడం మానేసాడు. ఇప్పుడు పళ్ళు వచ్చాయి కాబట్టి వేరే చూసి డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టడం స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఎగ్ స్టార్ట్ చేశాను.
ఎగ్ నేను అరౌండ్ 8th మంత్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఎగ్ డైరెక్ట్గా ఎగ్ బాయిల్ చేసి ఇవ్వకుండా నేను ఆమ్లెట్లా చేసి వేసేదాన్ని అనమాట. ఆమ్లెట్ కూడా అట్టు అయితే వాడు తినడానికి కష్టమవుతుందని చెప్పి ఫస్ట్ గీ వేసేసి అందులో ఎగ్ని ఇలా వేసేసి కిచిడీలాగా ఇలా కొడితే కిచిడీలా అయిపోతుంది కదా, అది కొంచెం ఇలాగా చేతికి ఇలా వచ్చేలాగా ఉంటే పెట్టేసేదాన్ని అనమాట. అంటే ఎగ్ ఉక్కిరి చేస్తాం కదా, అది అలాగా సేమ్ చేసేసి పెట్టేసేదాన్ని. అది టిఫిన్ కింద. ఇంకా అందులో మళ్ళీ రైస్ వేసి కలిపితే హెవీ అయిపోతుంది, వాళ్ళు జస్ట్ 8 మంత్సే కదా. సో ఒక ఎగ్ని అయితే అలా పెట్టేదాన్ని టిఫిన్ ప్లేస్లో. ఇంకా వెయిట్ గెయిన్ అవ్వడానికి ఏంటి సొల్యూషన్ అని ఎత్తుకుతున్నప్పుడు నాకు స్వీట్ కార్న్ ఒకటి తగిలింది. స్వీట్ కార్న్ కూడా బేబీస్కి అలా డైరెక్ట్గా వేస్తే తినలేరు కదా, దాన్ని కూడా ఏం చేసేదాన్ని అంటే ఫస్ట్ కొంచెం వాటర్ టెక్స్చర్లో, నెక్స్ట్ కొంచెం మెత్తగా, నెక్స్ట్ కొంచెం గట్టిగా. ఇప్పుడు కూడా ఏం చేస్తానంటే స్వీట్ కార్న్ వాటర్ లేకుండా మిక్స్ చేసి పెట్టేస్తానమాట. సో స్వీట్ కార్న్ కూడా అలా తింటాడు. డైరెక్ట్గా ఇస్తే కనుక ఇక్కడ గొంతుకు అడ్డుపడిపోతుంది. మనం బయట చూస్తే కనుక స్వీట్ కార్న్ కానీ లేకపోతే పాప్కార్న్ కానీ అలాగ పిల్లలకి పెట్టకూడదు అంటున్నారు. వాళ్ళు తినేయడం వల్ల ఇక్కడ ఇబ్బంది అవుతుందన్నమాట. సో అందుకని చెప్పి నేను ఇంకా మిక్స్ చేసి ఇస్తున్నాను. అది కూడా చాలా 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 హెల్ప్ అయ్యింది. అండ్ ఈ ట్రిక్ ఎంతమందికి తెలుసో తెలియదు కానీ నాకు వీళ్ళకి చిన్న పిల్లలకి వెంటనే మోషన్స్ అయిపోతుంటాయి. ఇప్పుడు ట్రైన్లో జర్నీ చేసినా, బస్సులో జర్నీ చేసినా, లేకపోతే చుట్టుపక్కల ఎక్కువ తిరిగినా, మట్టిలో తిరిగినా మోషన్స్ ఎక్కువైపోతాయి అనమాట. జున్నుకి మోషన్స్ అయితే కనుక అది 4-5 days కంటిన్యూగా ఉంటుంది. చిన్నపిల్లలందరికీ అంతే, కాకపోతే నాకు కంగారు కదా. సో అలాంటప్పుడు నేను ఫైబర్ ఉన్న ఫుడ్ స్వీట్ కార్న్ కానీ ఇలా స్వీట్ పొటాటో కానీ ఇలా మోషన్స్ వచ్చే టైంలో పెడితే మోషన్ టైట్ అయ్యి కరెక్ట్గా వాళ్ళు మోషన్స్ తగ్గించుకుంటారు. ఫస్ట్ రుద్రాంశ్ తిన్నప్పుడు ఎందుకు తినరు పిల్లలు అని చెప్పి నేను అనుకునేదాన్ని. కానీ రోజు ఒకటే పప్పన్నం, రోజు ఒకటే చారన్నం, లేకపోతే రోజు ఒకటే సాంబార్ అన్నం పెడితే ఏ పిల్లలు తింటారు? ఇప్పుడు మనమన్నా తిన్నాం కదా. అప్పుడు నేను థింక్ చేసింది ఏంటంటే వీక్లో తనకి లంచ్ టైంలో రిపీట్ అవ్వకుండా పెడతానమాట. ఒకరోజు నేను బెండకాయ పెడితే ఇంకొక రోజు స్వీట్ పొటాటో రైస్ పెడతాను, లేకపోతే ఇంకొక రోజు ఇంట్లోనే వెజ్ బిర్యానీలా చేస్తాను. అండ్ లేకపోతే ఇంకొక రోజు మేము చికెన్ తెచ్చుకున్నప్పుడు చికెన్ పీసెస్ పక్కన పెట్టి చికెన్ బిర్యానీ టైప్లో చేస్తానమాట. మీకు ఆ వీడియో లింక్ కూడా కింద పెట్టాను, ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. సో అలాగే డిఫరెంట్ ఐటమ్స్ అయితే రుద్రాంష్కి నేను పెడుతూ ఉంటాను. ఒక్కటే పెడుతూ ఉంటే తనకి నచ్చదు. ఎందుకంటే అది బిస్కెట్స్ అయినా ఏమైనా కానీ ఒకటి పెట్టానంటే అది మళ్ళీ నెక్స్ట్ డే పెట్టానంటే తుపుగ్గా నూసేస్తాడు. అండ్ కొత్తగా స్టార్ట్ చేశాను పాన్ కేక్స్, అది కూడా విత్ ఎగ్ ఒకసారి, లేక నెక్స్ట్ ఏమో యాపిల్ ఒకసారి స్టార్ట్ చేశాను. అది కూడా ముందు రోజు పెడితే బాగా తిన్నాడని చెప్పి నెక్స్ట్ డే పెడితే తినలేదనమాట. చిన్నపిల్లల మైండ్ ఏంటంటే మనకన్నా ఫాస్ట్గా వాళ్ళు థింక్ చేస్తారు. ఇది నిన్నే పెట్టింది కదా మళ్ళీ ఇదే పెడుతుంది మా అమ్మ అని చెప్పి ముందే ఊసి పాడేస్తారనమాట. సో అందుకని చెప్పి నేనైతే ఏ ఫుడ్ కూడా రిపీట్ చెయ్యను ఎక్సెప్ట్ దోశ. ఆ దోశ ఏం తినకపోయినా మా జున్నుకి దోశ ఇస్తే చాలు, ఆ దోశ ఒకటి అలా గెలుక్కుని ఒకటి తినేసి పక్కన పాడేస్తాడు. మెయిన్లీ ఈ ఐటమ్స్ అయితే నాకు జున్ను వెయిట్ గెయిన్కి యూజ్ అయ్యాయి. సో ఇది మీకు ఎంతవరకు యూజ్ అవుతుందో నాకు తెలీదు, బట్ ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను కాబట్టి షేర్ చేసుకున్నాను. 1 to 2 years మధ్యలో వీళ్ళకి నడక వస్తుంది కదా, ఈ నడక స్టార్ట్ చేసాక ఏంటంటే తిండి తగ్గించేస్తారు. ఇది నేను అందరూ చెప్తే ఏదో అనుకున్నాను కానీ ఇది నిజంగా నిజమే. ఎందుకు తిండి తినడం మానేస్తారు? అంత బిజీ అయిపోయి వాళ్ళు ఇంకా తిండి మీద చూపిస్తారనమాట. మేము తినము అని కూర్చుంటారు. అలాంటి టైంలో మనం వాళ్ళకి ఫోర్స్ చేయకుండా ఎప్పుడు 3 hours స్పాన్లో పెట్టామనుకోండి, వాళ్ళు తినట్లేదు అనుకోండి, 1 గంట వాళ్ళని ఎండబెట్టేస్తే వాళ్ళే వచ్చి తింటారనమాట. మొత్తం ఫుల్ ప్లేట్ ఖాళీ చేస్తారు. ఈ ట్రిక్ని అయితే నేను ట్రై చేశాను, అది వర్క్ అవుతుంది. ఎప్పుడైనా తినలేదు అంటే ప్లేట్ అలా పక్కన పాడేసి ఒక అరగంట నీ ఆడుకుంటా నువ్వు ఆడుకో, ఎటుకు ఆడుకుంటావో అటు ఆడుకో, గంట తర్వాత వచ్చి తినిపిస్తే కనుక ఖచ్చితంగా తింటాడనమాట. సో దీని మీద డాక్టర్ని మందులు ఏమైనా ఉంటాయండి తినడానికి అని అడిగితే డాక్టర్ ఇదే చెప్పారు. తినడానికి ఎక్కడ మందులు ఉండవమ్మా, తినడానికి ఎక్కడ సిరప్ ఉండదు, ఆకలేయడానికి చిన్నపిల్లలకి అలాంటివి ఇవ్వకూడదు కూడా అని ఏజ్లో. సో ఏంటంటే చిన్న మదర్ టెక్నిక్స్ ఉంటాయి కదా, అవి ఫాలో అవ్వండి, అవి ఫాలో అయితే పిల్లలు తినడం స్టార్ట్ చేస్తారని చెప్పారు. ఇదైతే నాకు చాలా బాగా వర్క్ అయింది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. నెక్స్ట్ టైం నుంచి నా వీడియో నోటిఫికేషన్స్ అనేది మీ మొబైల్కి వచ్చేస్తుంది. అప్పటి వరకు బాయ్ బాయ్.